శివయ్య తలకిందలుగా తపస్సు చేయడం వినే ఉంటారు. కానీ ఈ టెంపుల్‌లో శివయ్య తలకిందలుగా తపస్సు చేస్తూ మనకు దర్శనమిస్తారండి. అంతే కదండోయ్! పార్వతీదేవి బాలింత్రాలుగా, కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకొని ఇక్కడ మనకు దర్శనమిస్తారండి. ఈ టెంపుల్ ఎక్కడో కాదండోయ్! పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భీమవరం మండలంలో యలమదూరు అనే చిన్న గ్రామంలో అండి. ఇక్కడ స్థల పురాణం. ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు ప్రార్థన చేస్తారంట. అమ్మా పార్వతీదేవి, మీరు యనమదూరులో కూర్చుంటే నాకు మీ శక్తిని అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానమ్మా తల్లి అంటారంట. అప్పుడు అమ్మవారు, యమధర్మరాజా చప్పుడు చేయకండి, స్వామి యోగనిష్టలో ఉన్నారు, నేనొక్కదాన్నే రావడం ఎప్పుడు ఉండదు, స్వామి రావాలి. సుబ్రహ్మణ్య స్వామి ఏడుస్తుంటే ఒడిలో పెట్టుకొని శివయ్యని ఒక చిక్కంలో పెట్టి తీసుకొని వచ్చి అక్కడే పెట్టి పార్వతీదేవి కూర్చున్నారు. అలానే మనకు దర్శనమిస్తారు. అంతేకాదండి, ఎదురుంగా ఉన్న చెరువులో నీళ్లు తీసి నైవేద్యం వండితేనే ఉడుకుతుందంట.